అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి వీడియో మనది చూడండి. ఈ పువ్వులు ఎందుకు చూపెడుతున్నానంటే, మా సార్ తెల్లవారుజామునే వెళ్తాడండి మార్కెట్‌కి పూలకి. వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్‌లో 5కే స్టార్ట్ అవుద్ది కదా! పొద్దు పొద్దున్నే నీళ్లు జల్లి ఉంటాయి పూల మీద. ఇంకా వాళ్ళు ఏది ఆలోచించకుండా కిలోల కొద్దీ ఏస్తా ఉంటారు కదా అందరికీ. ఇక మనకు కొంచెం ఒక అర కిలో, పావు కిలో తీసుకునేటోళ్ళకి మొత్తం తడిసిన పూలు ఇస్తారండి ఒక్కోసారి. ఆయన ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇక వాళ్ళు ఇనరంట. "ఓ 4 పూలు ఎక్కువ ఏసినా పో అన్న" అని అంటారట. కాబట్టి ఈయన తీసుకొచ్చి ఈ పూలు తీసుకొచ్చినాక 2 రోజులకి నాకు ఈ పూలను చూస్తే ఏం చేయాలో అర్థం కాదండి. పాడేయ బుద్ధి కాదు. అన్ని డబ్బులు పెట్టి పోసి తెచ్చాడు కదా! పాడేయ బుద్ధి కూడా కాదు. గులాబీ పూలు చూడండి ఎలా ఉన్నాయి. అయి బయట ఎక్కడ ఉన్నా కూడా పారేసే పూలేనండి. కానీ అందులో నుంచి నేను ఏదన్నా యూజ్ అయ్యే ఏదన్నా తీస్తానంటే కొంచెం రెక్కలండి రెక్కలు. చూడండి ఎలా ఉన్నాయో పువ్వులు. ఆ మధ్యలో మంచిగా రెక్కలు బావుంటాయండి. ఎప్పటికైనా గులాబీ గులాబేనండి. చూడండి అలా చుట్టూ ఒలిసేసి మధ్యలో పూలు రెక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. నేను ఇవి పూజకి ఎక్కువ వాడనండి. ఎక్కడన్నా కింద చల్లేయటానికో, ఏదైనా నామం వేయటానికో, యువతలకి మొత్తం దేవుడి పాదాల కిందికి వేసేసుకుంటాను. ఇవి పైన మాత్రం దేవుడికి ఇలాంటివి చల్లనండి నేను. ఒక్క పువ్వైనా చాలు మంచియి పట్టుకురా, ఒక 4 అయినా చాలు అని చెప్పినా కూడా మా ఆయన 4 అయినా పట్టుకో రమ్మంటుంది. ఇవన్నీ వద్దు వద్దు అన్నా ఏస్తారంటండి. ఏం చేయలేము మనము. మనకి ఇల్లు ఉంటున్నట్టయితే మనం కిందేసుకుంటే ఏ పువ్వైనా ఒక్కటి చాలండి మనకి ఇంట్లో పూసిన పువ్వు. కానీ మేము కొనుక్కోవాల్సిందేనండి. ఆ కొనుక్కునేవి కూడా మంచివి రావు మాకు ఒక్కోసారి తాజా పూలు తెస్తాడండి. ఆ పూలను చూస్తుంటేనే ముచ్చటేసి నేను పూజకి 2 రోజుల్లోనే వాడేస్తాను అవి నేను. తాజాగా ఉన్న పూలను ఎక్కువ వాడేస్తాను నేను. చూడండి ఈ రెక్కలన్నీ నిలేయండి. దేవుడి నామం వేసుకున్నాను ఈరోజు. వేస్ట్ ఎందుకు పోవాలి, ఇదన్నీ ఎందుకు పాడేయాలని చెప్పి అందులో నుంచి తీసానండి ఇవన్నీ రెక్కలు. అలా దేవుడి నామం వేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. రోజు చేసే పూజ కంటే కూడా వెరైటీగా అనిపిస్తది. అప్పుడప్పుడు వేరు వేరు చేయాలి అని అనిపిస్తది నాకు. అందుకే ఈ నామం వేసుకున్నానండి. నేను ఈ నామం వేసుకొని నిజంగా ఇవాళ సండే కాదండి. ఈ సండే అన్నది నాకు గుర్తు రాదండి ఈరోజు. అది శనివారం లాగానే ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నాకు ఆ నామాన్ని చూస్తే హాల్‌లో నుంచి వంటగదిలోకి వెళ్తూ ఉంటే, ఆ నామం చూస్తూ ఉంటే నాకు కడుపు నిండుతూ ఉంటదండి. ఇలా ఈరోజు స్వామివారికి నైవేద్యం ఆవు నెయ్యిలోనే ఇలా జీడిపప్పు, కిస్మిస్ లేకపోయినా కూడా ఆవు నెయ్యితో రెడీ చేసి పెట్టుకున్నానండి స్వామివారికి. చాలా మంచిగా అనిపించింది. పొద్దున్నే పాలు మాత్రం అందలేదండి ఈరోజు. ఆ పాలు అందకపోయినా పర్వాలేదు. ప్రసాదం మనసారా నిండైన మనసుతో ప్రసాదం చేసి పెట్టుకున్నా అండి. ఇలా సాదా సీదా పూజ చేసుకున్నానండి ఈరోజు. సండే అని కూడా అనిపించట్లేదు. ఆ నామాలు చూస్తుంటే కడుపు నిండిపోయేలాగా ఉందండి. మా వాళ్ళు చూసినా కూడా ఇవాళ సండే కాదు శనివారం లాగానే కొడుతుంది నీ గుట్లు అన్నట్టుగా ఉందండి. ఇలా రోజు పంచహారతి ఇచ్చి పెడితే మొత్తం మసిపడుతుందండి లోపల మనకి మందిరానికి అని ఒక్క హారతే ఇచ్చాను ఇలా ఏకవత్తితోటి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.